వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ రూపంలో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయోగం చేయబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డిజైన్లని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్రణాళికని ఆయన కలెక్టర్లతో చర్చించారు. అసలు ఏ విధంగా ఉండబోతోంది, ఈ నిర్మాణ ప్రణాళికలో ఉన్నటువంటి సంక్లిష్టత ఏంటి, కేవలం 3 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీని సాకారం చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అంశం ఒకసారి చూద్దాం. మనం దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఆల్రెడీ మనం ఇంతకు ముందర కూడా చేశాము. క్వాంటమ్ వ్యాలీ అంటే ఇంకా ఉన్నది 3 నెలల సమయమే, ఈ 3 నెలల్లో ఎలా నిర్మాణం చేస్తారని చెప్పని చాలామంది కామెంట్లు కూడా చేశారు. అయితే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి డిజైన్స్ ఇవి దాదాపు ఒక 10 రకాల డిజైన్స్ని పరిశీలించిన తర్వాత దీన్ని ఫైనల్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ బిల్డింగ్లు ఎటు నుంచి చూసినా కానీ ఒకేలా కనిపించేలాగా డిజైన్ చేశారు. మొత్తం 8 స్ట్రక్చర్లు ఇందులో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే 1, 2, 3, 4 4 టవర్స్, సేమ్ ఇదే రో ఇటువైపు కూడా 4 టవర్స్ రూపంలో వెళ్తుంది. మొత్తం 8 టవర్లు, ఒక్కో టవరు 1,00,000 SFTతో డిజైన్ చేస్తున్నారు. అంటే 80 లక్షల SFTకి సంబంధించినటువంటి సామర్థ్యం ఉన్న వర్క్ స్పేస్ ఇక్కడ అందుబాటులోకి రాబోతుంది. క్వాంటమ్ వ్యాలీ డిజైన్లో కూడా అమరావతి అంశాన్ని పొందుపరిచారు. ఎందుకంటే ఇది అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనేటువంటి పేరు, AQCC అనేటువంటి పేరుని ప్రభుత్వం కాయిన్ చేసింది. కాబట్టి ఎంట్రన్స్నే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఒక విధంగా ఇక్కడ చూస్తే కనుక దాదాపు 1,00,000 మంది పనిచేసేలాగా 300 స్టార్టప్లు ఇందులో కొలువు తీరే విధంగా ఈ బిల్డింగ్స్ని డిజైన్ చేశారు. అయితే అంతా బాగుంది, కానీ 3 నెలల్లో ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి చర్చకి ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానం వీటి మొత్తాన్ని కూడా ప్రీ ఇంజనీరింగ్ మోడల్లో డిజైన్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు, భూమి పూజలు జరగకపోయినప్పటికీ కూడా మిగతా గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కీలకమైన ఒప్పందం అంటే IBM ఇక్కడ 133 క్యూబిట్ సూపర్ కంప్యూటర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతోంది. అలానే 3000 క్యూబిట్ కెపాసిటీ ఉండే విధంగా సూపర్ కంప్యూటర్ని అనుసంధానించేటువంటి వ్యవస్థలను ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసే విధంగా ప్రణాళికని రూపొందిస్తున్నారు. ప్రీ ఇంజనీరింగ్ మెథడ్లో వీటి నిర్మాణానికి సంబంధించి చూస్తే కనుక ఓన్లీ ఫౌండేషన్లకు సంబంధించి మాత్రమే సివిల్ వర్క్స్ ఉంటాయి. మిగతా అంతా కూడా ప్రీ ఇంజనీరింగ్ మెథడాలజీలో నిర్మాణం జరిగిపోతుంది. కేవలం 1 నెల రోజుల్లో ఈ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పని అధికారులు చెప్తున్నారు. 1 నెల రోజులు అంటే 30 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. నెక్స్ట్ ఇంటీరియర్ వర్క్స్, పవర్ సప్లైకి సంబంధించినటువంటి వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని ఇక్కడ రన్ చేయాలంటే -250 డిగ్రీల సెల్సియస్లో కంటిన్యూస్గా అక్కడ కోల్డ్ మెథడాలజీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లోపల ఇంటీరియర్స్ కూడా గతంలో మనం చూసాం RTGSకి సంబంధించి, రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్రటేరియట్లో డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసాం. దానికి 4 రెట్లు అత్యద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ డెవలప్ చేయాల్సి ఉంటుంది. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైని కేటాయించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక లొకేషన్ వైజ్గా చూస్తే కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతంలో దీన్ని కేటాయించారు. ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని ఆపరేట్ చేసేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థగా తీసుకుంది. అందుకనే క్యూబిట్కి సంబంధించినటువంటి అనేక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే 80కి పైగా సంస్థలు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తూ అప్లికేషన్స్ సబ్మిట్ చేసినట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో అవన్నీ చూసినప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీని సాకారం చేయడం అనేది అత్యంత సులువైనటువంటి పనిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే 3 నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం కనుక కంప్లీట్ అయితే జనవరిలో IBM, TCS, L&T కాంబినేషన్లో మొదటి క్యూబిట్ కంప్యూటర్ అంటే 133 క్యూబిట్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఈ 3 నెలల్లోనే రెడీ చేయాల్సి ఉంటుంది. ఇక లొకేషన్ వైజ్గా చూస్తే కనుక అమరావతిలో చాలా కీలకమైనటువంటి ప్రాంతంలో 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ ఆఫీస్, APCRDA ప్రాజెక్ట్ ఆఫీస్ ఇప్పుడు అందరికీ కూడా తెలిసినటువంటిది ఒక ల్యాండ్ మార్క్ ప్లేస్ అవుతుంది. ఇది సీడాక్సిస్ రోడ్ అవుతుంది. సో ఈ ప్రాంతంలోనే ఇక్కడ వరుణ్కి సంబంధించినటువంటి నోవాటెల్ హోటల్ ఇక్కడ ప్లాన్ చేశారు. అలానే SBIకి ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. కొన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చినటువంటి ప్లేస్. అలాంటి వాటికి అత్యంత సమీపంలో ఈ 50 ఎకరాల బిట్ని క్వాంటమ్ వ్యాలీగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఒకసారి మనం చూస్తే కనుక S3 స్పెషల్ జోన్లో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఒక టౌన్షిప్ 7 సెక్టార్ 79లో ఉన్నటువంటి ప్లేస్. ఇందులో 49.66 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది క్వాంటమ్ వ్యాలీ కోసం.
సో భూమికి సంబంధించినటువంటి సమస్య ఆల్రెడీ కేటాయింపు జరిగి కూడా 2 నెలలు గడిచిపోతుంది. అందుకనే భూమి అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ జరపాల్సినటువంటి ప్రాథమిక ప్రక్రియలన్నీ కూడా కంప్లీట్ చేశారు. దసరా నాటికి భూమి పూజ చేసేటువంటి అవకాశం ఉందంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల సమయం ఉంటుంది. అధికారులు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం నెల రోజుల్లో ప్రీ ఇంజనీరింగ్ మెథడాలజీలో ఈ 8 టవర్లకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక దానికి సంబంధించినటువంటి పవర్ సప్లై కానీ, అక్కడ క్రియేట్ చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ రావాల్సినటువంటి అంటే దాదాపు 80,000 మంది, 80,000 నుంచి 1,00,000 మంది ఉద్యోగులు పనిచేసే విధంగా ఈ క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. కాబట్టి అక్కడ కల్పించాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఇది గనక అనుకున్నటువంటి టైంలో 30 రోజుల్లో కనుక ఆవిష్కరిస్తే ఒక అద్భుతం జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లోనే దేశంలోనే మొదటి క్వాంటమ్ వ్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటక కూడా క్వాంటమ్ వ్యాలీ క్రియేషన్ కోసం పోటీ పడుతుంది. కానీ కర్ణాటక కంటే వేగంగా క్వాంటమ్ వ్యాలీని పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్లందరితో జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. సో 2026 జనవరిలో అమరావతిలో ఒక అద్భుతం జరగడానికి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇది కనుక సాకారం అయితే ఖచ్చితంగా అమరావతి ఏఐ సిటీగా, క్వాంటమ్ సిటీగా చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం.